మధుబాబు గారి అపురూప చారిత్రాత్మక సృష్టి ఆనందజ్యోతి 35వ భాగం. తన కోసం ఎదురుచూస్తూ శకటంలో ముడుచుకు కూర్చున్న హేమసుందరికి చేయి ఊపి వృషభాలను శకటానికి కట్టాడు. లోపలికి వచ్చి విశ్రాంతి తీసుకోమని గట్టిగా పట్టుబట్టింది తులసి అత్తమ్మ. నీ గురించి అదే పనిగా అడిగింది. లోగొంతుకతో అతనికి చెప్పింది హేమసుందరి. అక్కడి ఇంకొక్క క్షణం ఆలస్యం చేస్తే ఆమె ఇంటిలో నుంచి బయటకు వచ్చి తనను గమనిస్తుందన్న భయంతో నిశ్శబ్దంగా శకటాన్ని కదిలించి వీధిలోకి తీసుకువచ్చాడు శ్రీధరుడు. క్షణక్షణానికి అధికమైపోతున్నది వర్షం. కుండలతో కుమ్మరించినట్లు వీధుల్ని నింపేస్తున్నాయి నీళ్లు. తెల్లవారిన తరువాత తమ శకటపు గుర్తులు ఎవరికీ అగుపించకుండా ఉండేందుకు ఆ నీరు ఎంతగానో ఉపయోగపడుతుందని గ్రహించి వృషభాలను అదిలించాడు శ్రీధరుడు. పావుఘడియలో ఆ గ్రామపు పొలిమేరల్ని అధిగమించి తరళాపురికి తీసుకుపోయే రహదారి వైపు వృషభ శకటాన్ని మరలించాడు. తెల్లగా తెల్లవారే వరకు ఎక్కడా ఆగకుండా ప్రయాణం చేసి ఒక చిట్టడవి ముందు భాగంలో బండిని దించాడు. తూర్పు దిక్కు తెల్లబడటమే తప్ప సూర్యభగవానుడి దర్శనం మాత్రం కాలేదు. ప్రళయకాలపు మబ్బుల మాదిరి దట్టంగా ముసురుకునే ఉన్నాయి ఆకాశంలోని మేఘాలు. ఊపిరి తీసుకునే వ్యవధి కూడా ఇవ్వటం ఇష్టం లేనట్లు అదే పనిగా కురుస్తూనే ఉన్నది వర్షం. దోసెళ్లలో పడిన ఆ వర్షపు నీటితోనే కడుపుల్ని నింపుకుని అర్ధఘడియ తరువాత తిరిగి ముందుకు సాగారు. సాయం సమయం అవుతూ ఉండగా ఒక వటవృక్షాన్ని ఎంపిక చేసుకుని ఆగిపోయారు. దట్టీలోని పిడిబాకుతో అడవిలోకి పోయి కొన్ని అడవి దుంపల్ని సేకరించుకువచ్చాడు శ్రీధరుడు. శకటంలోని ఎండుగడ్డిని ఉపయోగించి శకటం క్రింది భాగంలో చిన్న మంట చేశాడు. అడవి దుంపల్ని ఆ మంటల్లో పెట్టి హేమసుందరిని పిలిచాడు. క్షణం కూడా విశ్రాంతి ఇవ్వకుండా అదే పనిగా కురుస్తున్న వర్షం వలన చికాకుకు గురి అవుతున్నాయి వృషభాలు. ఎంత అదిలించినా ఆగకుండా తాము కూడా శకటం క్రిందికి చొచ్చుకు వచ్చేశాయి. తన వంతు దుంపల్లో రెండింటిని వాటికి పెట్టి ఎలపటి వృషభం నడుము మీద తల ఆనించుకుని పడుకున్నాడు శ్రీధరుడు. ఒక్క మాట కూడా చెప్పకుండా మాయమైపోయిన మన గురించి వైకుంఠపురం గ్రామస్థులు ఏమని అనుకుంటూ ఉంటారో ఊహించగలవా? తడిసిపోయిన పమిట చెంగును గట్టిగా పిండుకుంటూ అడిగింది హేమసుందరి. వైకుంఠపురం గ్రామస్థులు తమను గురించి ఏమని అనుకుంటూ ఉంటారోనన్న విషయాన్ని గురించి ఆలోచించటం లేదు శ్రీధరుడు. ధనదుపురంలో తలదాచుకోమని పంపిన తన తండ్రిని గురించి యోచిస్తున్నాడు. సుడిగాల్లో చిక్కుబడిన ఎండుటాకు మాదిరి ఎక్కడెక్కడికో తరలిపోతున్న తనను గురించి, తను చిక్కబడిన పరిస్థితులను గురించి తెలిస్తే ఆయన ఎంత బాధపడతాడో తలుచుకునేసరికి అతన్ని దిగులు ఆవరించుకుంటున్నది. హేమసుందరిని తరళాపురికి చేర్చిన వెంటనే తను వెనుతిరిగి ధనదుపుర పరిసరాల్లోకి వెళ్లిపోవాలని నిర్ణయించుకున్న తరువాత కొలదిగా ఉపశమించింది అతని అంతరంగంలోని అలజడి. ఆగి ఆగి వీస్తున్న ఈదురుగాలిని, అదే పనిగా కురుస్తున్న వర్షాన్ని లెక్క చేయకుండా నిద్రలోకి జారిపోయాడతను. చీకటి సమయంలో అడవి జంతువులు ఏవైనా తమ మీదకి వచ్చి పడకుండా ఓపిక ఉన్నంతవరకు కాపలా కూర్చున్నది హేమసుందరి. ఓపిక నశించగానే అతని భుజం మీద తల పెట్టుకుని తను కూడా నిద్రపోయింది. ఎవరిదయ్యా ఈ శకటం? ముంచుకు వస్తున్న ప్రమాదాన్ని గురించి పట్టించుకోకుండా నిబ్బరంగా నిద్రిస్తున్నది ఎవరు? ఖంగుమంటున్న కంఠం ఒకటి బిగ్గరగా వినవచ్చేసరికి ఉలిక్కిపడి కనులు తెరిచాడు శ్రీధరుడు. కదలకుండా పడుకుని ఉన్న హేమసుందరిని హెచ్చరించి వృషభాలను బండి క్రింది నుంచి బయటికి తీసుకువచ్చాడు. అప్పుడప్పుడే తెల్లబడుతున్నది తూర్పు దిక్కు. చీకటి తెరలు విడివడక ముందే ఆగిపోయింది వర్షం. ఆహ్లాదకరంగా అగుపిస్తోంది చుట్టూ ఉన్న ప్రకృతి. వర్షం వెలిసిన తరువాత ప్రకృతి మాత అందాలను చూస్తూ పరవశించిపోవాలని అనుకోవటం సహజం. కానీ వర్షం కారణంగా మనల్ని చుట్టుముట్టే ప్రమాదాల్ని మాత్రం మరిచిపోకూడదు. చుట్టూ చూస్తున్న శ్రీధరుడిని హెచ్చరించింది అంతకుముందు వినవచ్చిన కంఠం. ఉలికిపాటును నేర్పుగా కప్పిపెట్టుకుంటూ తలను పక్కకు తిప్పిన శ్రీధరుడికి 10 ధరువుల దూరంలో అగుపించాడు ఒక గ్రామస్థుడు.
10 మూరల నిడివి ఉండే మందపాటి వస్త్రాన్ని తలపాగా మాదిరిగా తలకు చుట్టుకుని ఒంటిమీది దుస్తుల్ని మోకాళ్లపైకి మడిచి పట్టుకుని శ్రీధరుడి వంకే నిశితంగా చూస్తున్నాడతను. రాత్రి పగలు తేడా లేకుండా కురిసిన వానల వల్ల ఈ అడవిలోని వాగులు వంకలు పొంగి పోటెత్తిపోతున్నాయి. ఇటువైపే వచ్చేస్తోంది ఒక జలప్రవాహం. శకటాన్ని వెంటనే యువతలకి నడిపించకపోతే ఆ నీటిలో చిక్కుబడి కొట్టుకుపోతుంది. తనంతట తనే తెలియజేశాడతను గట్టిగా అరవటానికి వెనక ఉన్న కారణాన్ని. అటువంటి మాటల్ని రెండవసారి చెప్పించుకునే అలవాటు శ్రీధరుడికి లేదు. ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా వృషభాలను బండికి కట్టి ఒక మెరక ప్రదేశం మీదికి నడిపించాడు. సరిగ్గా ఒక పావు ఘడియ తరువాత ఉరుకులు పరుగులు పెడుతూ వచ్చి వటవృక్షాన్ని చుట్టుముట్టింది జలప్రవాహం. వికృత శబ్దాలు చేస్తూ ఒక పక్కగా ఒరిగిపోయిందా మహావృక్షం. సరైన సమయంలో వచ్చి తమ ప్రాణాలను కాపాడిన ఆ గ్రామస్థుడికి కృతజ్ఞతలు తెలియజేసుకున్నాడు శ్రీధరుడు. అతనితో పాటు అక్కడికి 2 క్రోసుల దూరంలో ఉన్న ఒక కుగ్రామానికి శకటాన్ని తీసుకుపోయాడు. జలప్రవాహంలో చిక్కుబడి తల్లక్రిందులైపోకుండా వారిని కాపాడినందుకు ఆ గ్రామస్థులు కూడా తమ మనిషిని మెచ్చుకున్నారు. వర్షం కారణంగా వచ్చిన అలసట తీరే వరకు మీరు మా గ్రామంలోనే ఉండవచ్చు. అయితే సరైన ఆతిథ్యం ఇచ్చేందుకు మేము ఎవరమూ ఇక్కడ ఉండటం లేదు. మా ఇళ్లల్లోని వృద్ధులు మాత్రమే ఉంటారు. ఆ మాటలు చెప్పటానికి ఎంతగానో బాధపడుతున్నట్లుగా ముఖం పెడుతూ అన్నాడు గ్రామ పెద్ద. కట్టెలు కొట్టుకోవటానికో తమ పశువులకు గ్రాసాన్ని పోగు చేసుకోవటానికో వారందరూ అడవిలోకి వెళతారని అనుకున్నాడు శ్రీధరుడు. రోజుల తరబడి గ్రామానికి దూరంగా ఉండిపోతారని భావించాడు. 10 నిమేషాలు కూడా గడవక ముందే తప్పని తేలిపోయింది అతని అభిప్రాయం. కట్టెల కోసం పశువులకు పనికి వచ్చే గ్రాసం కోసం అడవిలోకి వెళ్లటం లేదు ఆ గ్రామస్థులు. పెళ్లిళ్లకు పెద్ద పెద్ద తిరునాళ్లకు పోతున్నట్లు అందమైన దుస్తుల్ని ధరించి తమ తమ శకటాల్లో కూర్చున్నారు. ఆశ్చర్యంగా చూసిన హేమసుందరిని పక్కకు పిలిచి అందుకు కారణాన్ని మెల్లిగా వివరించింది గ్రామ పెద్ద 3వ భార్య. ఇక్కడికి 2 రోజుల ప్రయాణంలో ఉన్న వైకుంఠపురంలో అమ్మవారు గ్రామస్థులందరికీ అగుపించిందని తెల్లవారుజామున మాకొక మాట తెలిసింది. ఆ తల్లిని దర్శించుకుని పునీతులం అవ్వాలని పోతున్నాం మేమందరం. తాము వదిలి వచ్చిన వైకుంఠపురంలో తమకు కనిపించని దేవత గ్రామస్థులకు ఎప్పుడు దర్శనమిచ్చిందో హేమసుందరికి అర్థం కాలేదు. ఆమె వదనంలో ప్రతిఫలిస్తున్న ఆశ్చర్యాన్ని గమనించి శ్రీధరుడికి కూడా వినిపించేటట్లు పెద్ద కంఠంతో తన మాటలకు పూర్తి వివరణ ఇచ్చింది గ్రామ పెద్ద భార్య. గ్రామదేవత ఆలయంలో ఏవో నిధులు ఉన్నాయన్న నమ్మకంతో గ్రామస్థుల్ని కొందరిని క్షుద్రదేవతకు బలి ఇచ్చే ప్రయత్నాలు చేశాడట ఒక కాపాలికుడు. తన బిడ్డలకు జరుగుతున్న అన్యాయాన్ని చూసి సహించలేక తన సోదరుడైన పోతురాజుతో సహా మానవ రూపంలో గ్రామ పురోహితుడి ఇంటికి వచ్చిందట గ్రామదేవత. పుట్టింటికి పోయిన పురోహితుడి కోడలు ద్వారా వచ్చిన అరణపు దాసి మాదిరి నటించిందట. తన సోదరుడు పోతురాజును అడవిలోకి పంపి ఆ కాపాలికుడి ఆటలు కట్టించిందట. ఆ పని పూర్తయిన వెంటనే రాత్రికి రాత్రి ఎవరికీ అగుపించకుండా మాయమైపోయిందట. తమ మధ్యకు వచ్చి తమ కళ్ల ముందే నిలబడిన ఆ తల్లిని గుర్తుపట్టలేకపోయినందుకు బాధపడుతూ బ్రహ్మాండమైన కొలుపులు కొలిపించుతున్నారట వైకుంఠపురం గ్రామస్థులు. మహంతీ నగరం నుంచి వచ్చే రాజప్రతినిధికి తమ జాడలు తెలియకుండా ఉండేందుకు రాత్రికి రాత్రి వైకుంఠపురాన్ని వదిలి వచ్చేశాడు శ్రీధరుడు. తమ అంతర్ధానానికి అటువంటి కట్టుకథలను అంటగడతారని మాత్రం ఊహించలేదు. తనను పోతురాజుగాను హేమసుందరిని గ్రామదేవతగాను భావిస్తారని పొరపాటున కూడా అనుకోలేదు. మా మాటల మీద నమ్మకం లేదా? అతని ముఖంలో కూడా ప్రతిఫలించిన ఆశ్చర్యాన్ని గమనించి కాస్తంత వేడిగాని అడిగాడు గ్రామ పెద్ద. తన ఆలయానికి ధర్మకర్తగా తన తలమీదికి వజ్రాల కిరీటాన్ని చేయించిన భక్తుడిగా పేరు పొందిన రత్నశ్రేష్ఠి మనవడిని మానవ మాతృలెవరూ దిగలేని లోతైన నూతిలో నుంచి బయటకు తీశాడు పోతురాజు. అందుకు సంతోషించి ధనధాన్యాదులు ఇస్తానన్న రత్నశ్రేష్ఠి మాటల్ని వినిపించుకోలేదట. మామూలు మనుషులెవరైనా అటువంటి పని చేయగలరా? ధనధాన్యాదుల్ని తిరస్కరించగలరా? గ్రామస్తుల అభిమానాన్ని సంపాదించిన తరువాత ఎవరికీ చెప్పకుండా మాయమైపోగలరా? అంటూ ప్రారంభించిన అతని భార్య మాటలకు అతివేగంగా తల ఊపి
అప్పటికప్పుడు తన వృషభాలను ప్రయాణానికి సిద్ధం చేసేశాడు శ్రీధరుడు. ఆలస్యం చేస్తే తాము విన్న కథల్ని మరీ మరీ తలుచుకుంటారు వీళ్ళు. మన ఇద్దరి ఆకారాలను వైకుంఠపురంలోని ఆ కథలతో పోల్చి చూస్తారు. అనుమానం అంటూ వచ్చిందంటే మన పని అయిపోతుంది. మన జాడలు మహంతీనగర రాజప్రతినిధికి, అతని ద్వారా ధనదుపుర సార్వభౌముడికి తెలిసిపోతాయి అంటూ గ్రామ పెద్దకు నమస్కరించి తరళాపురి వైపు పరుగులు తీయించాడు. సూర్యుడు నడినెత్తి మీదకు చేరుకునే సమయం లోపల వారికి ఎదురైనారు వైకుంఠపురం గ్రామదేవత దగ్గరికి పోతున్న మరో 4 గ్రామాల ప్రయాణీకులు. చీకటి పడే లోపల ఇంకో 10 గ్రామాల వారు అగుపించారు. అలసటతో వడిలిపోకుండా అవసరమైనంత విశ్రాంతిని తీసుకుంటూ ప్రక్కలకు కూడా చూడకుండా ప్రయాణాన్ని కొనసాగించాడు శ్రీధరుడు. జనావాసాల జోలికి పోకుండా నిర్మానుష్య ప్రదేశాల్లోనే విడిది చేస్తూ 10 దినాల తరువాత తరళాపురికి 10 క్రోసుల దూరంలో శకటాన్ని నిలిపాడు. విశ్రాంతి తీసుకోవటానికి కాదు అలా నిలిపింది. తరళాపురికి అడ్డుగా ప్రవహించే ఒక బ్రహ్మాండమైన నదిని అధిగమించటం ఎలాగో తెలియకపోవటం వల్ల నిలబడిపోయాడు. వైకుంఠపురం నుండి బయలుదేరుతుండగా కురిసిన వర్షాల కారణంగా కొట్టుకుపోయిందట ఆ నది మీద ఎప్పుడో పురాతన కాలంలో కట్టిన చెక్కల వంతెన. ఇంకో 2-3 వారాల వరకు నదిలోని ప్రవాహపు వేగం ఉపశమించదు. నీటి వేగం తగ్గితే తప్ప అవతలి గట్టుకు చేరుకోవటం కుదరదు. మంచి ప్రదేశాన్ని ఎంచుకుని బండిని దింపండి. మీకు అవసరమైన ఆహార పదార్థాలు నేను తెప్పించి ఇస్తాను అన్నాడు తరళాపురిలోని రాజప్రతినిధి అక్కడికి పంపించిన ఒక రాజభటుడు. 2-3 వారాల పాటు ఎక్కడికీ కదలకుండా రాజభటులు కాపలా ఉన్న ప్రదేశాలలో నిలువబడిపోవటానికి అంగీకరించలేదు శ్రీధరుడి అంతరంగం. రోజులు గడిచిన కొద్దీ అధికమవుతాయి అవతలి వారితో పరిచయాలు. పరిచయాలతో పాటు ప్రశ్నలు వేయటం కూడా ఎక్కువే అవుతుంది. ఎవరికీ తెలియకూడని రహస్యాలు బట్టబయలు కావటం మొదలవుతుంది. తరళాపురిని సమీపించుతున్న కొద్దీ ముభావంగా మౌనంగా శకటంలోనే కూర్చుండిపోతున్న హేమసుందరికి అర్థం కాలేదు శ్రీధరుడి మనసును పీడిస్తున్న బాధ. నది ఒడ్డున నిలవబడిపోవటం అతనికి ఇష్టం లేదని తెలిసిన వెంటనే ఏం చేద్దామని అనుకుంటున్నావు అని ప్రశ్నించింది. నది పొంగు తగ్గి తిరిగి ప్రయాణించటం ప్రారంభమయ్యే వరకు కావేరీ తీరాన ఉన్న శ్రీరంగం వెళ్ళి వద్దాం. అక్కడికి అనేక ప్రాంతాల నుంచి వచ్చే భక్తుల మధ్య మనల్ని గుర్తుపట్టేవారు ఎవరూ ఉండరు. మనల్ని గురించి తెలుసుకోవాలన్న ఆతృత కూడా ఎవరికీ ఉండదు అన్నాడు శ్రీధరుడు. పొంగి పోటెత్తుతున్న తరళాపురి నది శ్రీరంగం దగ్గరి కావేరిలో కలిసిపోతుందని అంతకుముందే అక్కడి రాజభటుడి ద్వారా తెలుసుకుని ఉన్నది హేమసుందరి. ఆమె ముఖం ఒక్కసారిగా కాంతివంతమైంది. ఎందుకనో ఎంత ఆలోచించినా అర్థం కాలేదు శ్రీధరుడికి. 4 రోజుల పాటు ఎక్కడా ఆగకుండా ప్రయాణం చేసి 5వ రోజు సాయం సమయంలో శ్రీరంగాన్ని చేరుకున్నారు హేమసుందరి శ్రీధరులు. 7 ప్రాకారాలతో మహోన్నతాలైన ప్రాకార ద్వారాలతో అంబరాన్ని చుంబిస్తున్నట్లుండే ఆలయ శిఖరాలతో అహర్నిశలు భగవన్నామ స్మరణ చేస్తూ ఉండే భక్త గణాలతో భూలోక వైకుంఠంలా భాసించే ఆ పుణ్యక్షేత్రాన్ని చూసి మైమరిచిపోయింది హేమ. వద్దు వద్దని శ్రీధరుడు ఎంతగా వారించినా వినకుండా వరద నీటితో పోటెత్తిపోతున్న కావేరీలో దిగి తలారా స్నానమాచరించింది. తడి దుస్తులతోనే ఆలయ గోపురం వైపు చూస్తూ కరకమలాలను ఒకటిగా చేర్చింది. పుండరీకాక్షుడా పురుషోత్తముడా, నవనీత చోరుడా నందగోపాల, కలుములిచ్చేవాడా కావేటిరంగ, మునిజన వంద్యుడా మనవి చేకొనుమా అంటూ ఆ కమనీయ క్షేత్రంలో కొలువై ఉండే దేవతా సార్వభౌముడికి భక్తి ప్రపత్తులతో నమస్సుమాంజలులు సమర్పించింది. తరళాపురి సమీపంలో అన్నాళ్లపాటు నిలవకుండా శ్రీరంగం చూసి వద్దామని చెప్పిన వెంటనే ఆమె ముఖం కాంతివంతమవ్వటానికి కారణం అప్పుడు అవగతమైంది శ్రీధరుడికి. రంగనాథుడికి ఏమని మనవి చేసుకోబోతున్నావు అని అడుగుతూ శకటాన్ని దించాడతను. సుడులు తిరుగుతున్న కావేరీ నదీ జలంలోకి వృషభాలను తీసుకుపోయి వాటి శరీరాల మీది బురదను దుమ్ము ధూళిని వదిలించాడు. కడుపు నిండుగా నీటిని త్రావించి శకటం దగ్గరికి తీసుకువచ్చాడు.